హాస్పిటల్లో లేడీ డాక్టర్ పై అత్యాచారం చేసి చంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని భారీ ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ ఘటనపై అవసరమైతే సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తామన్నారు సీఎం మమతా బెనర్జీ. కోల్కతా మెడికల్ కాలేజీలో లేడీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. లైంగిక దాడి తర్వాత డాక్టర్ ను దారుణంగా హత్య చేశారని 4 పేజీల పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆమె మృతదేహంపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఆర్జీ ఖాన్ మెడికల్ కాలేజ్ సెమినార్ హాల్లో 31 ఏళ్ల డాక్టర్ మృతదేహం లభించింది. కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా తెలిపిన కోల్కతా పోలీసులు డాక్టర్ ను అతడు దారుణంగా రేప్ చేసి హత్య చేసినట్టుగా గట్టి సాక్ష్యాధారాలు కూడా లభించాయని వెల్లడించారు. మెడికల్ కాలేజ్ తో సంబంధం లేని ఆ వ్యక్తి తరచుగా హాస్టల్ కు వచ్చేవాడని చెప్తున్నారు. డాక్టర్ హత్యపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతోందన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అవసరమైతే ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తామన్నారు. What was the reason for him to be present? There is no reason for him to be present at such an order. So the case has been started both under rape and murder. আপনারা নিজেও ছিলেন, the family was there throughout this. The family was there right from the time when the inquest was conducted. Doctors were present there, junior doctors were, PG students were present there. ওরা ইনকোয়েস্টের সময় ছিল, পোস্টমর্টমের সময় ছিল, ফ্যামিলি ছিল, সব সময়ই ওরা ছিল, and there is no basis to this. They have signed everywhere, and they whatever they wanted in terms of what should be the how the inquest should be done and all that. So they themselves had made a requisition, and accordingly we have also tried to adhere to that. Ki ache na ache seta dekha jabe, but he is the highest form of criminal. Ami bollam to apnake ঠিক আছে, সেটা আপনাদেরকে পরে জানিয়ে দেওয়া হবে. రైట్ నౌ హి ఇస్ ఎ క్రిమినల్. లేడీ డాక్టర్ హత్యపై బెంగాల్లోని మెడికల్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. నిందితుడిని ఉరి తీయాలంటూ డిమాండ్ చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వస్తున్న కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. సందేశ్ ఖలీ లాంటి దారుణాలు రాష్ట్రంలో తరచుగా జరుగుతున్నాయన్నారు సుకాంత మజుందార్. అలాగే ఈ కేసుకు సంబంధించి 2 వైద్యుల్ని సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.